నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో ఉన్నటువంటి దళిత నాయకులంతా కూడా దీక్ష చేపట్టిరు, రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తున్నారు. ఓవైపు బీజేపీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నటువంటి నినాదం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీక్ష కూస్తున్నట్టు తెలుస్తుంది. దళిత నాయకులంతా కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. నాగారి ప్రీతం ఉన్నారు, ఏ చంద్రశేఖర్ ఉన్నారు, సతీష్ మాదిగ కావచ్చు, చాలా మంది నాయకులు. ఒకసారి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గజలకంద గారు మందకృష్ణ మాదిగ ఓపెన్ గా చెప్పారు, బీజేపీకి ఓటేయాలి దళిత నాయకులంతా కూడా, దళితులంతా కూడా అని చెప్పారు. అటువంటి మందకృష్ణ తోటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు మోత్కుపల్లి వాళ్ళ దీక్షలో కూర్చున్నట్టు ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూస్తారు? బీజేపీ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఒక సూచన. మందకృష్ణ మాదిగ బీజేపీ నాయకుడు, మాదిగ నాయకుడు కాదు. కాబట్టి మేమేమో ఈ తెలంగాణ దళితుల పక్షాన, బీసీల పక్షాన, మైనారిటీల పక్షాన, ఎస్టీల పక్షాన మేము కొట్లాడుతున్నాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మందకృష్ణ సపోర్ట్ చేస్తున్నాడు. ఈయల్లో నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఈ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ తొలగిస్తారని చెప్తున్నారు. అలాంటి వాళ్లకు ఈయన సపోర్ట్ చేయడం కరెక్టేనా అని మేము అడుగుతున్నాం. అందుకోసమనే ఈయల్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈయల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే సాధ్యపడుతుంది. రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేస్తూ చెప్పాడు, ఈ భారతదేశంలో ఎన్ని కులాలు అవుతున్నాయో అన్ని కులాల లెక్కలు తీర్చాలి, అన్ని కులాలకు చట్టసభలలో, పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ఈ దేశం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం ఉన్నదని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు చెప్తున్నారు. మరి అలాంటి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం కాంగ్రెస్, ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అమ్మ, ఇయ్యలో భారత రాజ్యాంగాన్ని కాపాడుతారని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ రిజర్వేషన్లను జనాప్రాతిపదికంగా పెంచుతానన్న మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉంది. అంటే రిజర్వేషన్లను తొలగించి రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న బీజేపీకి ఈ దేశంలో ఉన్న దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు సపోర్ట్ చేస్తలేరు. మరి మందకృష్ణ ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు చేస్తున్నాడు ఆయన.